శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున ఒక ఆడ ఒక మగ దూరం కాబోతున్నారు. జరిగేది ఇది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా మనం ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున వివరాల్లోకి వస్తే మంచి మనస్తత్వం కలిగిన వారు వీరు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత దక్షత ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి కుటుంబ బంధుత్వాలున్న బాంధవ్యాలన్నా ఎక్కువ తీపికరంగా ఉంటాయి. అలాగే విద్యలో ఎక్కువ ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటుంది. విదేశీ యానం కోసం నిత్యం ప్రయత్నిస్తుంటారు. అలాగే దైవ భక్తి అధికంగా ఉంటుంది. దాన గుణం ఉంటుంది. ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే సహాయం చేయడానికి ఎంత మాత్రం వెనకాడని మనస్తత్వం ఉంటుంది. ఎన్నిసార్లు వారు ఇబ్బంది కలగచేసినా, ఆపద తెచ్చినా మరొక్కసారి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇంకొక ఛాన్స్ ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టారంటే మరొకసారి సహాయం చేయడానికి 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. కానీ వీరు మాత్రం ఆపదలో ఎవరైనా ఎదుటివారు ఉంటే ఎంతగా ఇంతకు ముందు ఇబ్బంది పెట్టినా మరొక్కసారి వారికి సాయం చేయడానికి ముందుకెళ్తారు. అంతటి మంచి మనసున్న వ్యక్తులు. అయితే ఈ రోజున వీరికి స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ, ఇరుగు పొరుగు కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వీరికి సంబంధించిన ఒక ఆడ ఒక మగవారు దూరం కాబోతున్నారు. కొన్ని రకాలైన విరోధం కారణంగా, మాటల కారణంగా వీరైతే గనక మనసుని కష్టపెట్టుకుని ఈ రాశికి సంబంధించిన విషయంలో వీరైతే ఇన్వాల్వ్ అయ్యి ఇంతవరకు వీరికి చేసిన ఇబ్బందుల కారణంగా మాట పెరిగి కొంత వివాదమైతే తలెత్తుతుంది. ఈ విషయంలో వీరైతే గనక ఒక ఆడ వ్యక్తి అలాగే ఒక మగవారు వీరికైతే దూరం కాబోతున్నారు. అది వీరికి మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే వీరికి వారి ద్వారా ఏ విధమైన మేలు కలగకపోగా ఎదుటి వారి వలన వీరికి కీడే కలుగుతుంది. ఎందుకంటే వీరు అన్నని మాటలు అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం, వీరు చెయ్యని తప్పును చేసినట్లు నిందించే ప్రచారం జరగడం ఇప్పటి వరకు వారైతే చేస్తూ వచ్చారు. ఈ విషయం పట్ల వీరు కఠినంగా వ్యవహరించేసరికి మాట పెరుగుతుంది. ఈ పరిస్థితి వీరికి మంచిగానే ఉంటుంది. ఎందుకంటే అటువంటి వారు జీవితంలో ఉన్నా లేకున్నా ఒకటే కదండి, మేలుకరమే. ఎందుకంటే కీడు చేసే వ్యక్తులు చుట్టూరా ఉంటే మీ యొక్క మంచితనం కారణంగా మీరు వారిని మంచిగానే భావిస్తారు. మీ యొక్క ప్రతి విషయాన్ని, పర్సనల్స్ ని వారితో షేర్ చేసుకుంటారు. వారు మీరు లేనప్పుడు మీ వెనకాల మీ మాటలను చెడుగా ప్రచారం చేస్తారు. ఈ పరిస్థితుల కారణంగా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతినిత్యం లక్ష్మీదేవిని ఆరాధించడం శుభకర ఫలితాలు కలగచేస్తుంది. ఏ పని చేసినా కూడా విజయం వరిస్తుందని చెప్పొచ్చు.